అవతల బంధుకు పబ్లిక్ తోటి లైన్ల కాడ మాట్లాడి అవతల బంధుకు వస్తే మా అన్నదమ్ముళ్ళు ఇక మా లెక్క రోజు కష్టపడేట అటువంటి అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ముద్దుగా అన్న ఏడికెంచి వచ్చిండ్రు? కర్నూలు మేడం, కర్నూలు జిల్లా. మిమ్మల్ని డ్యూటీకి వేసిండ్రా? అవును మేడం. ఎన్ని రోజులు? 20 రోజులు మేడం. 20 రోజులు వేసినారు. 20 రోజులు వేసారు అన్న. రోజుకి ఎంత ఇస్తారే? రోజుకి వాళ్ళే అన్నం పెడితే 600 ఇస్తారు మేడం. మనం అన్నం వండుకుంటే 700. 100 రూపాయలు అన్నం కట్ చేసుకుంటాం. వాళ్ళు వండితే మంచిగానే వండుతున్నారు. మంచిగానే వండుతున్నాం మేడం. మళ్ళీ ఏమిటికే అన్న మళ్ళీ పని చేసుడు మళ్ళీ పోయి వండుకున్నాడు ఎందుకు? గమన 600 తీసుకుంటే నిమ్మలంగా తినేస్తాయి. అంతే మేడం. అంతే అన్న 20 రోజులు వీడ పని చేసి వెళ్ళిపోవడేనా? వెళ్ళిపోవడం ఊరికి కర్నూలుకే. మళ్ళీ కర్నూలు. ఆడేం పని చేస్తారన్న? ఆడ కూలి పనే మేడం. కూలి పనే చేస్తారు. మీకు మరి ఉండడానికి ఏమైనా జాగ ఇచ్చిండ్రా అన్న? కొట్టాలు వేసుకోవడం మేడం. కొట్టాలు వేసుకున్నారు. ఎంతమంది వచ్చిండ్రు ఆడికించి? 60 మంది వచ్చిండ్రు. 60 మంది వచ్చిండ్రు. అమ్మ ఇప్పుడు మీరు అందరు కర్నూలు వాళ్ళేనా? కర్నూలుగా తెనాలి గుంటూరు అంతా ఆంధ్ర. జాతరకు పబ్లిక్ చాలా వస్తారు కాబట్టి ఆంధ్ర దిక్కుకేంచి తెనాలి వాళ్ళు కర్నూలు వాళ్ళు బాగానే మంది 60 మంది వచ్చిండ్రు. మీరు ఒక 60 మంది వచ్చిండ్రు. అవును మేడం. ఇప్పుడు మీరు ఎంత ఈ బుడ్డది కూడానా? అయ్యా చదువుకుంటున్నావా? ఏం చేస్తున్నాను? 10 అయిపోయింది. 10 అయిపోయింది. నా లెక్క చిన్నగా ఉన్నది. కాదమ్మా నీకు ఎక్కడ వేసిండ్రు డ్యూటీ? ఇక్కడే ఈ అంతా ఈ ఏరియా. మీకు అందరికి ఇదే ఏరియా? మొత్తం ఇదే ఏరియానే మొత్తము. ఈ అక్కోళ్ళు అందరు కూడా తెనాలికేంచి కర్నూలుకేంచి వచ్చినట్టు. అమ్మ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ పని చేస్తుంటే? మేడారం జాతర బాగా అనిపించింది మేడం. మేడారం జాతర, మేడారం అమ్మవారి జాతర బాగా ఉందిగా. దర్శనం చేసుకున్నారా అన్న? మరి రాగానే దర్శనం చేసుకున్నాం. అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. మేము పాకాలు వేసినాం. మాది కర్నూలు. మాకు మంచిగా ఉంది మేడం గారు. మంచిగా. అన్న నువ్వు కూడా వచ్చినావు కర్నూలుకేంచి? చెప్పాడు కండి. నువ్వు కూడా కర్నూలు. నీ పేరేంటన్నా? షేక్ జానియా. షేక్ జాన్ అన్న. అక్క నీ పేరేం పేరు? అమ్మ సింహాచలం ఆంధ్ర. ఎక్కడ ఆంధ్రలో? ఆంధ్ర తుని అన్నవరం తుని ఎరక నాకు. అటు తుని అన్నవరము, అటు ముందుకు పోతే అన్నవరం తుని అంటే అటు విశాఖపట్నం రోడ్డు. అవునమ్మా. అక్కడి నుంచి అమ్మవారిని చూసామమ్మా. దర్శనం మాకు బాగుంది, చక్కగా ఉంది. మాకు ఏ డౌట్ లేదు తల్లి. దండం పెట్టుకున్నారా? దండం పెట్టుకున్నాం. రోజుకి ఎన్ని గంటలు పని చేపిస్తుంది అక్క? అక్క 1 గంట అయిపోతుందండి అమ్మ చేసే వరకు. 1 గంట లీవ్ ఇచ్చి మళ్ళీ రేపు రావాలా? మళ్ళా 2 గంటల నుంచి అమ్మ సాయంత్రం 6 వరకు చేస్తున్నామండి అమ్మ. మొత్తము రోజుకు పొద్దుగాల నుండి సాయంత్రం 6 గంటల దాకా అన్నంకు బ్రేక్ ఇస్తున్నారండి అమ్మ. అన్నంకు బ్రేక్ ఇస్తున్నారంట పొద్దుగాల నుండి సాయంత్రం దాకా. అమ్మ ఎన్ని రోజులు? మీరు ఎన్ని రోజుల కోసం? ఈ రోజుకి 12 రోజులు అయిందమ్మా. ఈ రోజు వచ్చి మాకు అందరికి బాగుంది తల్లి. క్షేమంగా ఉన్నామండి అమ్మ. మాకేమి క్షేమంగా ఉన్నది. అందరం బాగున్నామా అని చెప్తున్నారు. అన్న తీసుకోయన్న. అన్న మంచిగా భోజనం అయితే మంచిగా ఉంది కదా? నువ్వు ఎడికెంచి? కర్నూలు జిల్లా మేడం. మేము జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ నుండి వచ్చాము. ఓన్లీ పారిశుద్ధ. వీళ్ళని ఎట్లా తీసుకొస్తారు తమ్మి? మేము వీళ్ళకి ఒక యూనిట్ ఉంటుంది, కాంట్రాక్టర్ ఉంటాడు. ఆయన వచ్చి ఇక్కడ మొత్తం శానిటైజేషన్ వర్క్ చేయడానికి వీళ్ళని తీసుకురావడం జరిగింది. మొత్తం 9000 మంది సిబ్బందిని మేము తీసుకొచ్చుకోవడం జరిగింది ఇక్కడికి. పారిశుద్ధం కోసమే 9000 మందిని తీసుకొచ్చుకోవడం జరిగింది. మాకు 20 మంది డిపిఓలు పనిచేస్తున్నారు పంచాయతీ డిపార్ట్మెంట్ నుండి. నేను పంచాయతీ సెక్రటరీ. రమేష్. వీళ్ళ మీద నీదేం డ్యూటీ ఉంటుంది? వీళ్ళందరినీ మాకు ఒక 10 మందిని అలాట్ చేస్తారు. ఈ 10 మందితోని మా ఏరియా ఐటీడీఏ క్యాంపు ఇన్సైడ్ అవుట్ సైడ్ ప్లస్ మళ్ళా గవర్నమెంట్ హాస్పిటల్ ఈ 3 ఏరియాలను క్లీన్ చేయడం, శుభ్రం చేసి అటు ఎత్తేయడం. నువ్వు తమ్ముడు? నేను కూడా జయశంకర్ భూపాల్ పంచాయత్ సెక్రటరీ. నా పేరు దామోదర్ రెడ్డి మేడం. నువ్వే అంటే నాకు కూడా ఇక్కడ టెంపుల్ గేట్ సైడ్ నుంచి అటు చిలకలగుట్ట క్యాంపు ఆ ఏరియాలో మాకు ఒక 20 మంది ఇచ్చారు మేడం సిబ్బందిని. వాటితో మేము పారిశుద్ధం మంచిగా చేస్తారా తమ్మి? వాళ్ళు చెప్తుంటారా? చేస్తారు, మస్తు చేస్తారు. ఉన్నా లేకున్నా వాళ్ళు మంచిగా చేస్తారు పనులు మంచిగా చేస్తారు. ఏరియా చెప్తే ఆ ఏరియాకి మనం ఉన్నా లేకున్నా వాళ్ళు మంచిగా ఎప్పుడప్పుడు అప్పుడే కాంచి తీసి వేస్తారు మేడం. మంచిగా చాలా నీట్ గా చేస్తున్నారు మేడం. 9000 మందితోని మేము 450 మంది పంచాయత్ సెక్రటరీలం. మొత్తం 6 డిస్ట్రిక్ట్ల నుండి వచ్చినాం. ఉమ్మడి వరంగల్ మొత్తం ప్లస్ ఆసిఫాబాద్ 450 మంది పంచాయత్ సెక్రటరీలు వచ్చిండ్రంట. 9000 మంది
మొత్తము పారిశుద్ధ్యం ఏమంటారు పారిశుద్ధ్యము చేయడానికి అంటే ఇదంతా కూడా ఊడ్చి తుడిచి నీట్గా పెట్టడానికి వచ్చినటువంటి సిబ్బంది వీళ్ళందరూ 9,000 మంది వచ్చిండ్రు. ఇక బయట దిక్కు పోదామండి, వీళ్ళతో మాట్లాడినాం కదా, అవతల మందికి పోదాం పండి.